కాంగ్రెస్ సర్కార్ పుట్టంగండి పైప్ లైన్ ను తెరపైకి తేవడంతో సుంకిశాల ప్రాజెక్టుపై నీలి నీడలు అలుముకున్నాయి. సుంకిశాల అందుబాటులోకి వస్తే కొత్త ప్లాన్ అవసరం ఏముంటుంది అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే సుంకిశాల ప్రాజెక్టుకు జలమండలి 1500 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు పుట్టంగండి పైప్ లైన్ కు చేసే ఖర్చు వాటర్ బోర్డుపై కొండంత భారం అవుతుందని ఇంజనీర్లు అంటున్నారు. హైదరాబాద్ కు కృష్ణా జలాలు అందించే సుంకిశాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నది. 2 నెలల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం 4 నెలలైనా కనీసం మొదలుపెట్టలేదు. ఈ బృహత్తర ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వట్లేదు. ఇదే సమయంలో హైదరాబాద్ తాగునీటి సరఫరా వ్యవస్థలో పుట్టంగండి పైప్ లైన్ ప్రతిపాదన కొత్తగా తెరమీదికి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుంకిశాలపై జలమండలి అధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రకారం వచ్చే ఫిబ్రవరిలో సుంకిశాల పథకం అందుబాటులోకి రావాలి. పంప్ హౌస్ లో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన నేపథ్యంలో ప్రభుత్వం చెప్పినట్టు 2 నెలల కాలయాపన జరిగిందని అనుకున్నా ఏప్రిల్లో అందుబాటులోకి రావాలి. కానీ ఘటన జరిగి 4 నెలలు గడుస్తున్నా పునరుద్ధరణ పనులు కనిపించడం లేదు. పంప్ హౌస్ తో పాటు సాగర్ లో మునిగిపోయిన సొరంగ మార్గాలు ఎప్పుడు తెరుచుకుంటాయనేది అంతు చిక్కడం లేదు. ప్రభుత్వం 5 ఇంజనీర్లపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంది. కానీ ఇప్పటి వరకు నిర్మాణ సంస్థ మేఘా కంపెనీపై చర్యలు తీసుకోలేదు. హైదరాబాద్ తాగునీటి కోసం కృష్ణా జలాలను సేకరించే ఏఎంఆర్ ప్రాజెక్టులోని సిస్టర్న్ లింక్ కెనాల్ శాశ్వత మరమ్మతులను ఈ వేసవిలోనే పూర్తి చేయాలంటూ నీటిపారుదల శాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. సిస్టర్న్ కు గండిపడినట్లయితే ప్రాజెక్టు పంప్ హౌస్ జలదిగ్బంధం అవుతుందని లేఖలో ఈఎన్సీ చెప్పారు. వాస్తవానికి సిస్టర్న్ లీకేజీ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరిగిన రోజుల వ్యవధిలోనే చోటు చేసుకుంది. అప్పట్లో నిపుణులను సంప్రదించి గ్రౌంటింగ్ పనులు చేపట్టి లీకేజీలను నియంత్రించారు. కానీ ఏనాడు నెలల తరబడి నీటి సరఫరాను నిలిపివేయలేదు. ఈ దఫా 3 నెలల పాటు నీటి సరఫరా నిలిపివేయాలని ఈఎన్సీ ప్రభుత్వానికి రాసిన లేఖలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే పుట్టగండి నుంచి జలమండలి కొత్త పైప్ లైన్ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఏఎంఆర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 18 మెగావాట్ల సామర్థ్యం గల 4 మోటార్లు ఉన్నాయి. ఒక్కో మోటార్ నుంచి 600 క్యూసెక్ల చొప్పున నీటిని ఎత్తిపోస్తారు. 5వ మోటారు ఏర్పాటుకు సివిల్ పనులు గతంలోనే పూర్తి చేశారు. నాగార్జున సాగర్ నుంచి ఈ మోటార్ల ద్వారా నీటిని 100 మీటర్ల ఎత్తులోని సిస్టంలోకి ఎత్తిపోస్తారు. హైదరాబాద్ తాగునీటి కోసం ఏర్పాటు చేయాల్సిన 5వ మోటారు అనేది సిస్టంలోకి నీటిని ఎత్తిపోసే పరిస్థితి ఉండదు. నేరుగా అక్కంపల్లి రిజర్వాయర్ కు గాని, జలమండలికి చెందిన కోదండాపూర్ నీటి శుద్ధి కేంద్రానికి గాని పైప్ లైన్ ద్వారా నీటిని ఎత్తిపోయాలి. అంటే ఇప్పుడు 5వ మోటార్ ద్వారా లిఫ్ట్ చేసిన నీళ్లు ఈ 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుతో పాటు దాదాపు 10 కిలోమీటర్ల దూరం కూడా పోవలసి ఉంటుంది. ఇందుకు సాధారణంగా నీటిని తరలించే పైప్ లైన్ కాకుండా 10 కిలోమీటర్ల మేర 600 క్యూసెక్ల నీటిని తరలించే సామర్థ్యంతో ప్రెషర్ మెయిన్స్ వేయాల్సి ఉంటుందని రిటైర్డ్ ఇంజనీర్ ఒకరు తెలిపారు. దీంతో లిఫ్ట్ సామర్థ్యం పెరగడంతో పాటు 10 కిలోమీటర్ల దూరం నీటిని తరలించాల్సి ఉన్నందున మోటార్ సామర్థ్యం ఇప్పుడున్న 18 మెగావాట్లు కాకుండా ఎక్కువగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. 2 కోణాలను పరిగణలోనికి తీసుకుంటే కేవలం పంపు, మోటార్లకే 500 కోట్ల రూపాయలకు పైగా వ్యయమవుతుంది. పైప్ లైన్, సివిల్, ఇతరత్రా పనులను కలుపుకుంటే వ్యయం 1000 కోట్ల రూపాయల పైనే ఉంటుందని వివరించారు. ప్రస్తుతం అధికారులు అంచనాలు రూపొందిస్తున్నందున వాస్తవ వ్యయం ఎంత అనేది తేలాల్సి ఉంది. ఈ తాత్కాలిక ప్రత్యామ్నాయం సాగర్లో 510 అడుగులకు మించి నీటి మట్టం ఉంటేనే పనిచేస్తుంది. లేకుంటే మోటార్ల డిశ్చార్జి తగ్గిపోతుంది.